ఎంతన్నా కానీ దాన్ని 10 సార్లు దగ్గరుండి కడిగించడము ఇవన్నీ దగ్గరుండి నేనే చేస్తానన్నమాట. సో దానివల్ల నాకు ఎక్కువ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే నేను ట్రైనింగ్ చేయాలి ఇంకా అందరినీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్లోనే మీరు అన్నారు ప్యాషన్ అని. ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే అమ్మ చేతి వంట అంటే నార్మల్గా స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో వస్తారు, సో వాళ్ళకైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే ఫ్యామిలీస్ కూడానమ్మా, ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, పెద్దవాళ్ళు అంటే నాకన్నా పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, వచ్చి చాలా బాగుందమ్మా అని చెప్తున్నారు. అందరూ ఎక్కడ విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, లేకపోతే యూఎస్ నుంచి వచ్చాము, లేకపోతే యూఎస్లో వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారంట. అందుకని పేరెంట్స్ వస్తున్నారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వాళ్ళనమాట పెద్ద అంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇలా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు యూఎస్లో ఉండి మీరు వెళ్ళి అక్కడ తినండి, ఆంటీ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అంటున్నారంట. చాలా నిజంగా ఏంటంటే బ్లెస్డ్ అమ్మా, నిజంగాను చాలా హ్యాపీగా ఉంది. అంటే మనీ బిజినెస్ చాలా బాగా అవుతుంది, అది ఓకే. దానికన్నా ఇది ఏంటంటే అందరూ బాగా సాటిస్ఫై అవుతున్నారు, చాలా వరకు నన్ను కలిసి వెళ్తున్నారు అందరూ అనమాట. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను, నేను లోపల కిచెన్లో ఉన్నా, ఒకసారి చెప్పి వెళ్ళాలి, చాలా బాగుంది ఫుడ్, చాలా బాగుంది, మళ్ళీ మేము అన్ని ఒకసారి తినలేం కదా, మళ్ళీ ట్రై చేయాలి అని అంటున్నారు. నిజంగా అది మాత్రం ఇంత ఇదిగా సక్సెస్ అంటే మేము పెట్టేది నీట్గా పెడతాము, టేస్ట్ ఉంటుంది, కానీ ఇంతమంది టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు అనేది. చాలామంది ఏంటంటే టమ్మీ చాలా ఫుల్ చేశారు, చాలా బాగుంది, ఇట్లా డిఫరెంట్గా నుండి చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అది మాత్రం చాలా హ్యాపీగా ఉందమ్మా. అంటే ఇంత కష్టపడుతున్నా, మార్నింగ్ 6 నుంచి నైట్ 1:30 అవుతుంది నేను పడుకునేటప్పటికి 2, అయినా కానీ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ వేస్తున్నా కానీ అస్సలు ఏమీ అనిపించట్లేదు అనమాట. మళ్ళీ చేయాలి అనేది. నిజంగా మా దగ్గరికి వచ్చి తిన్న వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే ఇప్పుడు కొత్త కోడలు కూడా వచ్చారు ఇంట్లోకి, సో మీరు ఫస్ట్ వంట మేడంకి ఏం తినిపించారు? అంటే మా చిన్న కోడలు అయితే మాత్రం ఏమీ తిందమ్మా, ఓన్లీ చికెన్ రైస్, ఏంటి మామూలు రసం రైస్ అంతే, రసం చికెన్ ఇంకా అంతకు మించి ఏమి తిందు, అదే చేసి పెడుతుంటాను అనమాట. షౌర్య ఏమో మటన్ తింటాడు, చికెన్ తినడు, తనేమో మటన్ తిందు, చికెన్ తింటాడు. సో వాళ్ళు వచ్చారంటే నేను చికెన్ మటన్ 2 చేయాలన్నమాట. తను ఏమి వెజిటేరియన్ కూడా ఏం, కర్డ్ రైస్, రసం రైస్, లేదంటే చికెన్ సో మొత్తానికైతే ఉషా ముల్పురీస్ కిచెన్లో మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇక్కడికి వచ్చి ద బెస్ట్ అంటే ఏం స్పెషల్, గోంగూరతో చేసినవా లేకపోతే? అంటే ఒక్కటి స్పెషల్ అని కాదమ్మా, యాక్చువల్గా చైనీస్లో వచ్చేటప్పటికి నువ్వుల పొడి స్లైస్, క్రిస్పీ చికెన్, బ్రకోలీ, అసలు ఇవైతే మాత్రం అసలు హాట్ కేక్స్ అనమాట. అందరూ ఎలా అంటే అది రిపీట్ హాట్ అసలు. అంటే చాలా వరకు ఏంటి ఎవరు కూడా మెనూ చూడకుండా కూడా మేమంటున్నాం ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి చెప్పండి రా అని చెప్పి కెప్టెన్ పెళ్ళికి చెప్తుంటే అసలు మాకు టైం ఇవ్వట్లేదు మేడం, వాళ్ళే ముందే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు ఏం తినాలి అనేది, అని మెనూ కూడా పెద్దగా చూడట్లేదు ఎవరు, మేము చెప్దామనే వినట్లేదు అంటారనమాట. అలాగే కబాబ్స్లో కూడా మాది గ్రేట్ అని కాదు కానీ మీరు తిని చూసి ఎవరైనా చెప్పండి అమ్మా. అంటే మామూలుగా కొంచెం స్టిఫ్గా కానీ కొంచెం ఇలా అనిపిస్తుంది, మాది అలాగ అది జ్యూసీగా ఉంటుందన్నమాట. సో మేము 2 months నుంచి అందరితోటి చేయించుకుని ట్రైనింగ్ ఇచ్చుకుని ప్లస్ వాళ్ళు బాగా, కానీ మా దగ్గరికి వచ్చిన చెఫ్స్ ఏంటంటే చాలా వరకు ఎల్లింట్లో మనం మామూలుగా కుక్కుని పెట్టుకున్నా 10,000 ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ టేస్టే తప్పితే మనం చెప్పినా వినరు. కానీ ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన చెఫ్స్ వరకు మాత్రం అమ్మ వాళ్ళు బాగా చేస్తారు, కానీ నేను ఇలా కాదు ఇలా చేయమని చెప్తే అదే రకంగా చేస్తారు. అంటే మనకి ఈ టేస్ట్ రావాలమ్మా, మనకి రెస్టారెంట్ స్టైల్ వద్దు, మీకుంది నేను కాదంటలేదు, కానీ ఏంటంటే మనం ఆ టైప్ వెళ్ళదు, మనం ఈ టైప్లో వెళ్దాం అని చెప్తే వాళ్ళు పాజిటివ్గా తీసుకుని, అంటే ఫస్టే చెప్పాము, సార్ కూడా చెప్పారు మేడం ఫుడ్ బాగా ఉంటారు, మేడం ప్రకారమే మీరు చేయాలి, దానికి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకుని వాళ్ళు నా ప్రకారమే చేస్తున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇదంతా ఏంటంటే కనుక దేవుడి దయ అంటాను. భూవరావు స్వామి యాక్చువల్గా ఏంటంటే విజయవాడలో భూవరావు స్వామి టెంపుల్ అని ఉందమ్మా, విజయకిలాద్రి టెంపుల్ ఉంది, చెంజయ్య స్వామి. అక్కడికి వెళ్ళి నేను బాగా దండం పెట్టుకున్నాను.
అప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, నాకు అవ్వలేదు ఈ పని. నిజంగా అక్కడ అనుకున్న తర్వాత అంటే అప్పుడు నేను అనుకోలే, ఇలా కావాలని కూడా అనుకోలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.